హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి అనాటమీ టెస్ట్ 7 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, మానవుడు తీసుకున్న ఆహార పదార్థాలను ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు అని అడిగారు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ విసర్జక వ్యవస్థ, ఆప్షన్ బి జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ సి రక్త ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి విసర్జక వ్యవస్థ, ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ చూసుకున్నట్లయితే మనం తీసుకున్న సంక్లిష్ట ఆహార పదార్థాలను ఎంజైమ్ల సహాయంతో సరళంగా మార్చే ప్రక్రియనే జీర్ణ వ్యవస్థ అని అంటారు. రక్త ప్రసరణ వ్యవస్థ మన శరీరంలోని ఉన్న మలినాలను సేకరించే వ్యవస్థ ఏది అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఫ్రెండ్స్, రెండవ ప్రశ్న, శరీరంలోని రక్తానికి మరియు కణాల మధ్య జరిగే శ్వాసక్రియ ఏమంటారు? ఆప్షన్ ఏ అంతర శ్వాసక్రియ, ఆప్షన్ బి బాహ్య శ్వాసక్రియ, ఆప్షన్ సి శ్వాసక్రియ, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంతర శ్వాసక్రియ. అంటే శరీరంలోని రక్తము మరియు కణాల మధ్య జరుగు శ్వాసక్రియనే అంతర శ్వాసక్రియ అని అంటారు. దీన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అని ఇంగ్లీష్లో కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. రెండవది బాహ్య శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అంటే శరీరంలోని రక్తానికి మరియు ఊపిరితిత్తులకు మధ్య జరిగే శ్వాసక్రియను బాహ్య శ్వాసక్రియ అని అంటారు. దీన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అని అంటారు. మూడవది శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటే శరీరంలోని కణజాలాలకు మరియు బాహ్య వాతావరణానికి మధ్య జరిగే శ్వాసక్రియను బాహ్య వాతావరణానికి మధ్య జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. మూడవ ప్రశ్న, వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరానికి సంపూర్ణంగా ఆక్సిజన్ అందకపోయినట్లయితే, ఇక్కడ సంపూర్ణంగా ఆక్సిజన్ అందకపోయినట్లయితే ఆప్షన్ ఏ అవాయు శ్వాసక్రియ, ఆప్షన్ బి వాయు శ్వాసక్రియ, ఆప్షన్ సి బాహ్య శ్వాసక్రియ, ఆప్షన్ డి అని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అంటే సంపూర్ణంగా ఆక్సిజన్ అందకపోతే దాన్ని అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ శ్వాసక్రియ అని అంటారు. దీన్ని ఏమంటారంటే అవాయు శ్వాసక్రియ అంటే వితౌట్ ఆక్సిజన్, అంటే ఇంగ్లీష్లో వితౌట్ ఆక్సిజన్. శ్వాసక్రియ అనేది ఇది కండరాలు వేగంగా కదిలినప్పుడు జరిగే శ్వాసక్రియ. ఇది అవాయు శ్వాసక్రియ అంటే ఇది స్ప్రింటర్స్లో ఎక్కువగా జరుగుతుంది. దీని ద్వారా కండరంలోని లాక్టిక్ ఆమ్లం అనే పేరుకుపోవడం జరుగుతుంది. ఆ లాక్టిక్ ఆమ్లం వల్ల కండరం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్య కారకం ఏదంటే గ్లూకోజ్కు ఆక్సిజన్ లభించినప్పుడు జరిగే శ్వాసక్రియ. ఓకేనా ఫ్రెండ్స్. రెండవ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే వాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ చూసుకున్నట్లయితే దీనిని ఏరోబిక్ రెస్పిరేషన్ లేదా ఏరోబిక్ శ్వాసక్రియ అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో విత్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అందినప్పుడు. దీనికి ఆక్సిజన్ ఈ శ్వాసక్రియలో లేదా ఒక పనిలో జరిగేటప్పుడు ఏటీపీలు సంపూర్ణంగా లభించినట్లయితే దానిని ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. ఈ శ్వాసక్రియ దూరపు పరుగు పంద్యాలు జరిగే వారిలో జరుగును. దూరపు పరుగు పంద్యాలలో పాల్గొనే వ్యక్తులలో జరుగును. ఇది ఎండ్యూరెన్స్ అభివృద్ధికి ఉపయోగపడను. బాహ్య శ్వాసక్రియ రక్తము మరియు ఊపిరితిత్తుల మధ్య జరిగే శ్వాసక్రియనే బాహ్య శ్వాసక్రియ అని అంటారు. నాలుగవ ప్రశ్న, శ్వాస వ్యవస్థ యొక్క వరుస క్రమాన్ని ఎంచుకొనుము. ఆప్షన్ ఏ నాసికారంధ్రాలు, గ్రసని, వాయునాళం, వాయుగోనులు. ఆప్షన్ బి గ్రసని, వాయునాళం, వాయుగోనులు, నాసికారంధ్రాలు. ఆప్షన్ సి నాసికారంధ్రాలు, వాయునాళం, గ్రసని, వాయుగోనులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని శ్వాసక్రియ యొక్క వరుస క్రమం అని అంటారు. మీరు చూసుకున్నట్లయితే వరుసగా శ్వాసక్రియ యొక్క వరుస క్రమాన్ని చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి వచ్చేసి నాసికా రంధ్రాలు, రెండవది వచ్చేసి నాసికా కుహరాలు, మూడవది వచ్చేసి అంతర నాసికా రంధ్రాలు, నాలుగవది వచ్చేసి గ్రసని, ఐదవది వచ్చేసి
స్వరపేటిక, 6వది వచ్చేసి వాయునాళం, 7వది వచ్చేసి శ్వాస నాళాలు, 8వది వచ్చేసి శ్వాస నాళికలు, 9వది వచ్చేసి వాయుగోనులు, 10వది వచ్చేసి రక్తం. చివరిగా ఆక్సిజన్ రక్తంలో వాయువు రక్తంలో కలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. 5వ ప్రశ్న, శ్వాస వ్యవస్థలో ఒక ఏసీ వలె పనిచేయును. ఆప్షన్ ఏ ముక్కు, ఆప్షన్ బి గ్రసని, ఆప్షన్ సి స్వరపేటిక, ఆప్షన్ డి వాయుగోనులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ముక్కు. మన శ్వాస వ్యవస్థలో ఒక ఏసీ వలె ఇది పనిచేయను. ఎందుకంటే ఇది చల్లటి మన లోపలికి వెళ్ళే వేడి గాలిని చల్లగా చేసి శరీరానికి అందిస్తుంది కాబట్టి అందుకే దీనిని ఏసీ వలె పోల్చడం జరిగింది. ఇది పిరమిడ్ ఆకారంలో అంటే త్రిభుజ ఆకారంలో ఉంటుంది ముక్కు అనేది. ఇది ఒక జ్ఞానేంద్రియం. ఇది లోపల భాగంలో శ్లేష్మం అనే ముక్కు గోడల్లో శ్లేష్మం అనే ఒక మ్యూకస్ ద్రవాన్ని స్రవిస్తుంది. అందువల్ల తేమ ఏర్పడుతుంది. దానిలో ఉన్న రోమాలు మన శరీరంలోకి పోయే మలినాలను ఆపి మనల్ని రక్షించడం జరుగుతుంది. గ్రసని చూసుకున్నట్లయితే గ్రసనిని గొంతు లేదా థ్రోట్ అని అంటారు. ఇది వచ్చేసి ఆహార మరియు శ్వాస వ్యవస్థల కూడలి లేదా జంక్షన్ అని అంటారు. దీనిపైన ఒక కంఠబిలం ఉంటుంది. ఆ కంఠబిలం దగ్గర 7 రంధ్రాలు ఉండడం జరుగుతుంది. స్వరపేటిక చూసుకున్నట్లయితే వాయునాళం యొక్క మొదటి భాగాన్నే స్వరపేటిక అని అంటారు. స్వరపేటిక ఇక్కడ స్వరతంతువులు ఉంటాయి. ఆ స్వరతంతువులు ఎన్ని ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆ స్వరతంతువుల్ని వోకల్ కార్డ్స్ అని కూడా అనడం జరుగుతుంది. స్వరపేటికపై థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఆ థైరాయిడ్ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అది వచ్చేసి మన యొక్క జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. అంటే బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిజం రేట్. అది ఎంత % ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వాయుగోనులు చూసుకున్నట్లయితే వీటిని వాయుకోశాలు అని కూడా అంటారు. వీటిని ఎయిర్ సాక్స్ లేదా గాలి సంచులు అని కూడా అనడం జరుగుతుంది. వాయుగోనులు గోడల్లో ఉన్న రక్త కేశనాళికలు, చిన్న రక్త కేశనాళికలు ద్వారా వాయువుల మార్పిడి జరుగును. ఆ వాయువుల మార్పిడిని సరళ వ్యాపనం అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. వాయుగోనులు శ్వాస వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణంగా పనిచేయును. ఒకవేళ ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏది అన్నా కూడా ఈ వాయుగోనులే పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వాయుగోనులు అయిపోయి నెక్స్ట్ ఊపిరితిత్తుల యొక్క పైపొర. ఇక్కడ ఊపిరితిత్తుల యొక్క పైపొర అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ప్లూరా, ఆప్షన్ బి ఆప్షన్ బి ఎపికార్డియం, ఆప్షన్ సి పెరిటోనియం, ఆప్షన్ డి ఎపిమైసియం. దీనికి ఆన్సర్ వచ్చేసి ప్లూరా అనేది ఊపిరితిత్తుల యొక్క పైపొరను ప్లూరా అని అంటారు. ఇది యొక్క సీరస్ పొర. నెక్స్ట్ ఎపికార్డియం అనేది గుండె యొక్క పైపొరను ఎపికార్డియం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. పెరిటోనియం అంటే జీర్ణక్రియలోని ఈ జీర్ణ వ్యవస్థలోని జీర్ణాశయం ఉంది కదా, ఆ జీర్ణాశయం యొక్క పైపొరను పెరిటోనియం అని అనడం జరుగుతుంది. ఎపిమైసియం అంటే కండరం యొక్క పైపొరను ఎపిమైసియం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 7వ ప్రశ్న, శ్వాస వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఇప్పుడే చూసుకున్నాం మనము. శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఆప్షన్ ఏ వాయుగోనులు, ఆప్షన్ బి విల్లై, ఆప్షన్ సి కణం, ఆప్షన్ డి ఎవర్షన్ నానం. ఇక్కడ వాయుగోనులు, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాయుగోనులు వచ్చేసి ఇవి వాయుగోనులు చూసుకున్నట్లయితే ఈ ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలను కూడా అనడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్లై అనేది ఈ జీర్ణక్రియ లేదా జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా చెప్పుకుంటారు. ఈ విల్లై అనేది చిన్న ప్రేగులోని చిన్న చూసకాల మాదిరి ఉంటాయి. ఇక్కడ రక్తంలోకి ఆహార పదార్థం ప్రవహించడం జరుగుతుంది. సంపూర్ణ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే
చిన్న ప్రేగు, ఓకేనా ఫ్రెండ్స్, రక్తంతో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ కణం వచ్చేసి మానవుని యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏది అంటే కణం, ఓకేనా ఫ్రెండ్స్. హెవర్షియల్ నాళం చూసుకున్నట్లయితే ఎముక యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏది అంటే హెవర్షియల్ నాళం, ఓకేనా ఫ్రెండ్స్. 8వ ప్రశ్న, శ్వాసక్రియను ప్రభావితం చేయు కారకం. ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి రక్తం, ఆప్షన్ డి అన్నీ, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత అనేది శ్వాసక్రియను ప్రభావితం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, ఒకసారి బలంగా ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకోవడం అని అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి బలంగా ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చుకోవడం అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే బలమైన ఉచ్ఛ్వాసాన్ని తీసుకున్నట్లయితే దానిని ఏమి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఆప్షన్ బి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఆప్షన్ సి రెసిడల్ వాల్యూమ్, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది బలమైన ఉచ్ఛ్వాసం తీసుకున్న తర్వాత తీసుకోవడాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు. ఇది సుమారుగా 2.5 నుంచి 3.5 లీటర్లు ఉండడం జరుగుతుంది. దీన్ని కాంప్లికేటెడ్ ఎయిర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏంటి అంటే బలమైన నిశ్వాసాన్ని, అంటే బలంగా బయటికి వదిలిన గాలిని ఈ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అనడం జరుగుతుంది. దీన్ని సప్లిమెంటరీ ఎయిర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిడల్ వాల్యూమ్ అంటే మనం గాలి పీల్చుకొని వదిలిన తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలిపోయిన గాలినే రెసిడల్ వాల్యూమ్ అని అంటారు. ఇది సుమారు 1.0 నుంచి 1.2 లీటర్లు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. 10వ ప్రశ్న, ఒక బలమైన ఉచ్ఛ్వాసం తర్వాత జరిగే బలమైన నిశ్వాసం. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే ఒక బలమైన ఉచ్ఛ్వాసం తర్వాత జరిగే బలమైన నిశ్వాసం, ఓకేనా ఫ్రెండ్స్. అంటే బలమైన ఉచ్ఛ్వాసం అంటే బలంగా లోపలికి పీల్చుకున్న తర్వాత మళ్ళీ బలంగా బయటికి వదిలిన గాలినే ఏమంటారు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ వైటల్ కెపాసిటీ, ఆప్షన్ బి టైడల్ వాల్యూమ్, ఆప్షన్ సి టోటల్ లంగ్ కెపాసిటీ, ఆప్షన్ డి అన్నీ. ఇక్కడ వైటల్ కెపాసిటీ, దీనికి ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ వైటల్ కెపాసిటీ అంటే ఏంటి. ఇక్కడ వైటల్ కెపాసిటీ అంటే ఏంటో ఇందాకే తెలుసుకున్నాం. బలమైన ఉచ్ఛ్వాసం తర్వాత జరిగే బలమైన నిశ్వాసం, దీన్ని వైటల్ కెపాసిటీ లేదా వైటల్ వాల్యూమ్ అని కూడా అంటారు. ఈ వైటల్ కెపాసిటీని కొలిచే పరికరం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. టైడల్ వాల్యూమ్ చూసుకున్నట్లయితే సాధారణంగా ఉచ్ఛ్వాసం లోపలికి పీల్చుకున్న గాలి, సాధారణంగా నిశ్వాసంలో బయటికి వదిలిన గాలి, లేదా దీన్ని ఒకసారి సాధారణంగా ఉచ్ఛ్వాసంలో లోపలికి పీల్చుకున్న గాలి కానీ లేదా సాధారణంగా నిశ్వాసంలో బయటికి వదిలిన గాలిని కానీ టైడల్ వాల్యూమ్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సుమారుగా 0.5 లీటర్లు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ ఇది రెసిడల్ వాల్యూమ్ మరియు వైటల్ కెపాసిటీని కలిపి టోటల్ లంగ్ వాల్యూమ్ అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ టోటల్ లంగ్ వాల్యూమ్ ఎంత ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి.